కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు అధికారులు తెలిపిన దాని ప్రకారం కేవలం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రమే ఏదైతే తిరుమలకి రానున్నారని చెప్పి ఇప్పుడు తెలిసిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. మరోవైపు తిరుమలకి సంబంధించి ఈ అన్నదాన సత్రాలు కావచ్చు, మరోవైపు ఏదైతే అన్నప్రసాదాలు వితరణ చేసే ప్రాంతాలు ప్రతి ప్రాంతాల్లో కూడా ఆయన పరిశీలించినట్లయితే తెలుస్తోంది. ఎందుకంటే భక్తులకి ఎటువంటి అన్నప్రసాదాలు అందిస్తున్నారు, మరోవైపు లడ్డు ప్రధానంగా చెప్పొచ్చు. లడ్డు ప్రాంతం ఏదైతే లడ్డు విక్రయశాలకు సంబంధించి ప్రాంతాన్ని కూడా ఆయన పరిశీలిస్తారు. మరోవైపు లడ్డు పోటు కూడా ఆడ లడ్డు తయారీ విధానం, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి నెయ్యి విధానాన్ని మార్చేసినటువంటి టీటీడీ ఇప్పుడు కొత్త నెయ్యితో తయారు చేస్తున్న లడ్డు విధానాన్ని ఆయన కూడా పరిశీలించే అవకాశం ఉంది. ముఖ్యంగా తిరుమలలో ఉన్నటువంటి ల్యాబ్లు కావచ్చు, మరోవైపు లడ్డు పోటు ప్రధానంగా ఆ పోర్టులో ఉన్నటువంటి కార్మికులను కూడా ఆయన అయితే చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో ఏ విధంగా లడ్డు తయారు చేసేవారు, ఇప్పుడు ఎలా ఉంది, ఎన్ని ముడి సరుకులు వాడుతున్నారు, ఎలా ఉంది అనే దాని మీద కూడా వాళ్ళతో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా భక్తుల నుంచి కూడా ఆయన అయితే తెలుసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో లడ్డు ఏ విధంగా ఉంది, ఇప్పుడు లడ్డు ఎలా ఉంది అని చెప్పేసి భక్తులతో కూడా అడిగి తెలుసుకునే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. చందు, మనం చూస్తున్నాం సునీల్ ఆనంద్ సాయి కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్తో పాటు. విజువల్స్లో మనం చూస్తున్నాం ఆయన డ్రెస్ కలర్ కూడా కొన్ని రోజులుగా ఒకటి ఉంది, ఇప్పుడు ఒకటి చేంజ్ అయిన రెడ్ కలర్లో కూడా కనిపిస్తున్నారు. ఒక డిప్యూటీ స్థాయి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఒక నార్మల్ భక్తుడిగా కూడా అలిపిరి మార్గంలో మొక్కుకున్న విధంగా కూడా చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తే, ఒక పక్కన దసరా వెకేషన్ కూడా స్టార్ట్ అయింది, భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉండబోతోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇంకొక 2 రోజులు కూడా తిరుమలలో ఉండబోతున్నారు. ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా అధికారుల ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? మీరు అక్కడే ఉన్నారు, సేమ్ ప్లేస్లో ఉన్నారు, ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి? కొద్దిసేపు పవన్ కళ్యాణ్ నడక మార్గంలో వెళ్తూ కూడా కొద్దిసేపు అక్కడ ఆగినట్టు కూడా మనం చూస్తున్నాం, కూర్చున్నట్లు అధికారులు వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? అంటే ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ చూసినట్లయితే ఏదైతే పద్మావతి ఎంక్వైరీకి అంటే పద్మావతి గెస్ట్ హౌస్ ప్రాంతాలన్నీ పూర్తిగా ఏదైతే అధికారులు తమ ఆధీనంలో తీసుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో పద్మావతి గెస్ట్ హౌస్కి సమీపంలో ఉన్నటువంటి సుమారు 25 గెస్ట్ హౌస్లు పూర్తిగా అక్కడ అధికారులకు కావచ్చు, మరోవైపు నాయకులకి సంబంధించి మొత్తం అక్కడ ఆధీనం తీసుకున్న పరిస్థితి ఉంది. సామాన్య భక్తులకు సంబంధించినటువంటి ఏదైతే అద్దె గదులు కావచ్చు, మరోవైపు సామాన్య భక్తులు తిరిగే ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాటు చేశారు. ఎందుకంటే 3వ తేదీ నుంచి దసరా సెలవులు రావడం, మరోవైపు ఏదైతే మనం చూస్తున్నాం ముఖ్యంగా ఇప్పటికే కాన్వాయ్ అక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం ఇప్పటికే వస్తున్నారనే నేపథ్యంలో భారీ స్థాయిలో కాన్వాయ్ కూడా ఇక్కడికి చేరుకుంది. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ అదే కాకుండా మరోవైపు పద్మావతి ఏరియా ప్రాంతమే కాకుండా ఏదైతే సామాన్య భక్తులకు ఇచ్చేటువంటి రూముల ప్రాంతాలు కూడా ప్రధానంగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఏదైతే భక్తులు తిరిగే ప్రాంతాలు మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలుపుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ దసరా సెలవులు అంటే ముఖ్యంగా 3వ తేదీ నుంచి దసరా సెలవులు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా అంటే టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సామాన్య భక్తులకు సంబంధించి వారికి అంటే దర్శన టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే కొన్ని ప్రాంతాలకు అనుమతిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అంటే విఐపీలు ఉన్న ప్రాంతాలకైతే సామాన్య భక్తులు ఆ ప్రాంతానికి అనుమతించకుండా కొన్ని చర్యలు చేపడుతున్న పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ వచ్చే అంటే ఈ 4వ తేదీ వరకు అంటే ప్రధానంగా ఏపీ సీఎం చంద్రబాబు వచ్చే రోజు వరకు ప్రధానంగా ఏదైతే పద్మావతి గెస్ట్ హౌస్ ఏరియా ప్రాంతాల్లో విఐపీల తాకిడి ఎక్కువ ఉండడంతో అక్కడ ప్రత్యేక చర్యలు చేపట్టబోతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆయన డ్రెస్ కోడ్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఈ పూర్తిగా ఇది పెరటాసి మాసంలో అంటే స్వామివారికి ఎటువంటి దీక్ష చేయాలో ఆ దీక్షకి సంబంధించి ఏ విధంగా వస్త్రధారణ ఉండాలో అదే విధంగా ఆయన వేసుకున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈరోజు ఆయన ఎరుపు వర్ణంలో వేసుకున్నటువంటి ఈ వస్త్రధారణ చూసినట్లయితే వారాహి అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి రంగు అని చెప్పచ్చు. ఆ రంగునే ఈరోజు ఆయన ఆ వస్త్రాలే ఆయన ధరించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆయన అదే వస్త్రాలతో రావడం కొంతమంది అంటే ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు కూడా ఆయన కూడా ఫాలో అవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వచ్చే 3వ తేదీ జరుగుతున్నటువంటి వారాహి సభకి ప్రధానంగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే తిరుపతి తిరుమలలో ప్రాంతాల్లో కాదు, మరోవైపు
తిరుపతి చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాల్లో ఓం నమో నారాయణ అనే మంత్రాక్షరి పఠించేలా పూర్తి స్థాయిలో అంటే మైకులు ఏర్పాటు చేయడం కావచ్చు, నిత్యం గోవింద నామస్మరణతో తిరుపతి మారిమోగాలని చెప్పేసి ఇప్పటికే జనసేన పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇప్పటికే పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా 3వ తేదీ జరగనున్నటువంటి వారాహి సభకు సంబంధించి చూసుకున్నట్టయితే దానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే భక్తులకి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, ప్రధానంగా